సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. పోయి పలకరించిరా తల్లి. చిన్ననాటి సావాసం మాట కలకాలం ఉంటుంది. వెళ్ళొస్తానమ్మా. ఎవరు? పార్వతమ్మా. నిన్ను చూసి ఎంతకాలం అయింది తల్లి. అంతా బాగున్నారా అమ్మా? నువ్వు బాగున్నావా తాత? ఏం బాగోలేదు. దొరగారు పోయారు కదా, నేను కూడా పోతే బాగుంటుంది అనుకుంటున్నాను. అదేం మాట తాత, నువ్వు పోతే దేవతని ఎవరు చూస్తారు? చిన్నవాడుగా ఉన్నప్పుడు ఎలాగో చూశాను, ఇప్పుడు చూడకుండా ఉండటం మంచిదిలే అమ్మా. ఏం తాత, ఏం చేస్తున్నాడు? ఇల్లు అకిలి తిండి తిప్పలు లేవు కదా, రేత్రింబగళ్ళు ఒకటే తాగు. పండంటి ఒళ్ళు పాడైపోయింది. నా మాట ససేవి చెవినేసుకోవడం లేదు. ఈ ఇంట్లో ఎవరి మాట వినడు. ఇక చెప్పినా వినిపించినా నువ్వు ఒక్కదానివే అమ్మా. నువ్వు అడ్డుపడకపోతే మనకు దక్కడు. నా మాట దక్కిస్తే అదృష్టవంతురాలే. చెప్పి చూస్తాను తాత. గ్రహించాలే పాడు, సిగ్గుపడుతున్నావు కదూ? ఇంకా సిగ్గెందుకు? చిన్నతనంలో ఏవో చిలిపి చేష్టలు చేసింది, మధ్యలో రసాపాస అయింది. కోపం వచ్చి నీ నోటికొచ్చినట్లు నువ్వన్నావు, నా చేతికొచ్చినట్లు నేను కొట్టాను. కానీ ఆ మచ్చ ఇంకా మర్చిపోలేదు పాడు. చిన్నతనం ఎంత హాయిగా గడిచిందో ఇప్పుడంత బాధగా ఉంది పాడు. నాన్నగారు పోయారు, ఇంట్లో అందరి సంగతి నీకు తెలిసింది. ఏమీ పాడుకోవడం లేదు పాడు. నువ్వే నా పక్కన ఉంటే ఈ గొడవలన్నీ నీకు అప్పగించి జీవితం అంతా హాయిగా గడిపి. ఏమిటి పారు, ఏడుస్తున్నావా? అయితే నా బాధ లేదు, నీతో చెప్పండి. లేదు దేవత, చెప్పు. కూర్చో పారు. నిన్ను చూస్తే నవ్వు వస్తోంది పారు. ఇంత పిల్లవు, ఎంతలో పెద్దదానమైపోయావు. పెద్ద జమీందారు, పెద్ద పెద్ద భవనాలు, నీకంటే పెద్ద పిల్లలు, ఇంకా పెద్ద. అంతా బాగున్నారా? కానీ ఆగిపోయాయి. నిన్ను మాట్లాడగనా? ఒక్కటేమిటి, మనసులో ఉన్నవన్నీ అడిగాయి. అహోరాత్రాలు అదే పనిగా తాగుతున్న మాట నిజమేనా? ధర్మం చెప్పాడా? ఎవరైతేనే నిజమేనా? నిజమే. ఆ భయంకర పాలపు సత్యదాసులు ఎందరో మానవ ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవుడా, ఇకనైనా తాగనని మాట. సరే, నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకుని మాట. నా వల్ల కాదు. అదే మన సమాధానం. కాదు, తలుచుకుంటే నువ్వే పనైనా చేయగలవు. అలాగా? అయితే ఈ రాత్రికి రాత్రి నిన్ను లేవదీసుకుపోగలనా? అదెంత సాధ్యమో ఇది అంతే. పోనీ మంచి పిల్లని చూసి పెళ్ళాడితే మనసు మారుతుందేమో. నాకు సంసారి కావాలనే ఉంది. నీలాంటి పిల్ల దొరికితే. నాలాంటిదా? ఎక్కడ ఉంటుంది? ఉండదు కనుకని మనం ఇలా ఉన్నాం. మసక పడుతోంది, ఇంటికి పో. మన్నించు దేవుడు,
పెట్టలేకపోదు నిరంతర బాసులంటూ కట్టాను. నీకు సేవ చేసేది నా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మా ఇంటికి రా దేవుడా. సేవతో ఆవేదన చల్లారుతుందా పారు? చిన్నప్పటి నుంచి నాకున్న కోరికది. అది తీరితే నేనేమైనా దిగులేదు. దేవుడా. అలాగే వస్తాను పారు. నా చేతిలో చేవేసి చెప్పు. వస్తాను పారు, నిజంగా వస్తాను. ప్రాణాలు పోయేలోగా తప్పకుండా వస్తాను. ఈ మాట మర్చిపోను పారు, మర్చిపోను. చంద్ర, చంద్ర, రా భగవాన్. ఈ తపస్సు ఇంకా ఎంతకాలం చంద్ర? దేవుని దయ కలిగే వరకు, జన్మ ధరించే వరకు. దేవుడు దయ కలుగుతుంది, నువ్వు తరిస్తావు. చంద్ర, దేవదాస్ ఇప్పుడు పెద్ద జమీందారు అయ్యాడు, మన మాట మర్చిపోయాడు. పోనీ మనం జ్ఞాపకం ఉంచుకుందాం. వెర్రి కుదిరింది, రోకలి తలకు చుట్టమన్నట్టు ఉంది. 25 ఏళ్ళు నిన్న పడుతుంది. ఇలాగైనా మాట్లాడేది? వయస్సు మళ్ళిన తర్వాత నీ ముఖం ఎవరు చూడరు తెలుసా? అందుకని మళ్ళీ ఆ నరకంలోకి దూకమంటావా? వైరాగ్యమై బ్రతికినన్నాళ్ళు ఇలాగే బాధపడమంటాను. ఇప్పుడు చంద్ర, నా మాట విని ఇప్పటికైనా ఈ వైరాగ్యం మారి. నీ కోసం ఒక కోటీశ్వరుడు కలవరిస్తున్నాడు. నువ్వు అంటే చాలు, దరిద్రం తీరిపోతుంది. చెప్పు. నీవింకా దొడ్డిదారినే ఉన్నావు భగవాన్. తెలియక ముందు తప్పు చేశాం, తెలిసిన తరువాత కూడా చేస్తే దేవుడు మెచ్చుతాడా? ఆయన మెప్పు కోసం నీ జీవితంలో నిప్పులు పోసుకుంటావా? చంద్ర, నీ రూపం, యవ్వనం, సౌందర్యం అంతా 3 నాళ్ల ముచ్చటేగా. పాలు పోసి పెంచిన చివరికి ఈ గట్టె మట్టి పాలు కావాల్సిందేగా. దీనికోసం ఇన్ని నాటకాలు ఆడకపోతే బ్రతికిన 4 రోజులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా తప్పించి నశించిపోదలుచుకున్నాను భగవాన్. చంద్ర, నువ్వు వెరిగిన చంద్రునికి మరణించింది. ఇక నువ్వు ఆమెను చూడలేదు. జరిగిందంతా మర్చిపో. ఇక నీకేను నీ చదువు, సంస్కారము సార్థకం చేసుకో. పరువుగా జీవించి పరం సాధించుకో. వెళ్ళు భగవాన్, వెళ్ళు. చంద్ర, భగవాన్, రామ్, మహాపాపిని నాకు దారి చూపించావు. నీ మేలు మర్చిపోను. ఒక్క ప్రార్థన. ఏంటి? ఎలాగైనా సరే దేవదాస్ చేత తాగుడు మానిపించి నీ చేసిన తప్పు సవరించు. ఇవి అప్పగించు. సెలవు. ఎంత జమీ ఉన్నా నీ పిల్లిగా చేతిలో ఎంతకాలం నిలుస్తుంది? ఆవిడకే పిల్ల జల్ల. ఇలా దుబారా చేస్తే రేపు పాటికి అంతా జోలి పెట్టాల్సిందే. ఏంటి అంతులేని దానాలు, ధర్మసత్రాలు? ఔదార్యము, అంతస్తు ఉన్నవాళ్ళు అలాగే చేస్తారు. ఇప్పుడు లోపి నీకు అవి అర్థం కావు. అంత ధర్మగుణం అయితే పుట్టింటి నుంచి తెచ్చి కుమ్మరించరాదు? ఈ ఇల్లు తుడిచిపెట్టాలా? అయినా తేవటానికి అక్కడే ఉందిలేండి. నిజం చెప్తే ఎందుకంత కోపం? కష్టాలు పంచుకుని ఇల్లారు కంటే కానీ పెంచని మాటలు నీ మంచిపోతుందా? ఏం పని చేసావయ్యా? పశువుకి ఇలాగే బుద్ధి చెప్పాలమ్మా. ఆనాడు చెప్తే మీరు నమ్మలేదు. అప్పగుణాలే అక్షరాల కూతురికి అబ్బినాయి. మీ దాన ధర్మాలు కన్నెరగా ఉన్నాయి. మీరు దివాణం తుడిచిపెడుతున్నారట. అందుకోసం చేసుకున్నావా? నా తల్లిని తోలునాడే నిచ్చురాన్ని మన్నించమంటారమ్మా? మన్నించడానికి తప్పు చేసింది నేను కాదు, ఆమె కాదు నాయన. అంతస్తు కోసం ఆశపడి ముందు వెనక చూడకుండా సొమ్ముదో బారా చేశాను. కల్లా కపటం ఎరిగిన పిల్ల కనుక ఉన్నమాట దాచకుండా చెప్పేసింది. ఆమె మనసు అర్థం చేసుకోలేక ఆగ్రహించి
కోడలు చెప్పింది కూడా కుటుంబ క్షేమానికే నాయన. అమ్మా జలజ, మంచి మాట అయినా వీలెరిగి చెప్పు. కోడలు చెప్పింది కూడా కుటుంబ క్షేమానికే నాయన. అమ్మా జలజ, మంచి మాట అయినా వీలెరిగి చెప్పాలమ్మా. ఇక నుంచి ఈ సంసార భారం నువ్వే వహించుతామ్మా. మన ఇంటన్నత్తయ్య ఒకరినొకరు అర్థం చేసుకుని ఉద్దిగితో కాపురం చెయ్యండి. పారు, పారు, నువ్వా చెల్లి? పొరపడ్డాను, మరేమీ అనుకోకు, మన్నించి. మీకు ఉత్తరం వచ్చిందమ్మా. ప్రియమైన పార్వతికి మనోరమ ఆశీర్వదించి వ్రాయినది. అంతా కులాస. వివాహం వల్ల కలిగిన బాధతో నువ్వే ఆఘాయిత్యాన్ని దిగుతావని భయపడ్డాను. సహనంతో నువ్వు ఆ ఇంట్లో శాంతి నెలకొల్పావని విని సంతోషించాను. కానీ ఇక్కడ దేవదా స్థితి పూర్తిగా చెడిపోయింది. పక్కా తాగుబోతైనది. అహోరాత్రాలు ఆ తోటలోనే పడుంటాడు. ఒకనాడు ఆ ప్రక్కగా వస్తుంటే పారు పారు అంటూ నా వెంట పడ్డాడు. అబ్బా, ఎంత రోతగా ఉన్నాడని చెప్పేది. చూస్తే భయం వేస్తుంది. ఆ త్రాగుబోతుని ఎముడు తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరేమో. బహుశా అది కూడా దగ్గరికే వచ్చిందనుకుంటాను. మనోరమ. మహేంద్ర, మహేంద్ర, అవసరంగా ఊరికెళ్ళాలి. నేనా సిద్ధం చేయించడానా? అలాగేనమ్మా. హర్మన్నా, ఏం చిన్నబాబు? ఇక్కడ నా మనస్సు ఏమీ స్థిమితంగా ఉండడం లేదు. పట్నం పోవడానికి ఏర్పాటు. అలాగే. ఎంతో ఆస్తి వచ్చానే మనం. వీలైతే దేవదారి వెంట తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ కంట చూసుకునే అవకాశం కూడా లేకపోయింది. ఉన్నట్టుండి ఎందుకు వెళ్ళిపోయాడే? ఆయనకు తెలుసు కనుక మనకు తెలియడానికి. మతి స్థిరం లేని వాళ్ళ తీయే ఇంత. మద్యానికి అలవాటు పడ్డ తర్వాత మన లోకమే మర్చిపోయాడు పారు. నేనే ఇక్కడుంటే నా దేవతలు అయిపోయేవాడా? ఇదంతా నా దురదృష్టం. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో? తెలియలేదు, తెలియలేదు, వెలుతురే లేదు. తెలియలేదు, తెలియలేదు, వెలుతురే లేదు. ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే. ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే. మిగిలింది నీవేనే. తెలియలేదు, తెలియలేదు, వెలుతురే లేదు. తెలినిపోయే, తెలుగు పోయే, నెలవే వేరాయే. తెలినిపోయే, తెలుగు పోయే, నెలవే వేరాయే. చేర
మరపురాని బాధ కన్నా మధురమే లేదు మరపురాని బాధ కన్నా మధురమే లేదు గతము తలచి ఒకటే కన్నా సౌఖ్యమే లేదు గతము తలచి ఒకటే కన్నా సౌఖ్యమే లేదు అందరాని పొందు కన్నా అందమే లేదు ఆనందమే లేదు తెలియలేదు తెలిమి లేదు వెలుతురే లేదు వరద పాలో చెరువులైనా పొరలి పారేనే వరద పాలో చెరువులైనా పొరలి పారేనే రగిలి పొగలో కొండలైనా పగిలి జారేనే రగిలి పొగలో కొండలైనా పగిలి జారేనే దారి లేని బాధతో నేనారిపోయేనా కథ తీరిపోయేనా తెలిమిపోయే తెలుగు పోయే నెలవే వేలాయే ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే మిగిలింది నీవేనే ఎక్కడికి చిన్నబాబు మనసేమి బాగోలేదు తాత భగవాన్ కూడా కనిపించడం లేదు చంద్రముఖి 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 లేదా ఉంది రండి అరే ఇదేనా ఏమిటి అవతారం ఒంట్లో బాగాలేదా బాగానే ఉంది రండి ఇదేంటి ఇల్లంతా బోసిపోతుంది సామానంతా అమ్మేశాను నీ ఒంటి మీద నగలు అవి అమ్మేశాను ఏ ఇప్పుడు ఎవరు ఇక్కడికి రావడం లేదా ఇప్పుడేంటి మీరు ఈ గడపలో కాలు పెట్టినప్పటి నుంచి ఎవరినీ రానివ్వడం లేదు భగవాన్ని కూడానా అవును ఎప్పుడన్నా వచ్చి యోగక్షేమాలు అడిగిపోతుండేవాడు ఇటీవల అది కూడా వద్దన్నాను ఎందుకని ఎవరో కోటీశ్వరుని తెస్తానన్నాడు వద్దన్నాను పరువుగా బ్రతకమన్నాను తప్పు తెలుసుకొని ఇది మీకిమ్మని చెప్పి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా తెలియదు పాప ఇప్పుడు మీ జీవనం ఎలా గడుస్తుంది కష్టమేముంది నౌకర్యం తీసేశాను నగలమ్మిన సొమ్ము వడ్డీకిచ్చాను దాంతో ఇల్లు కూడా అద్దెకిస్తే బాగుండేదిగా అని అనుకున్నాను కానీ ఆగేవే నీకోసం మిమ్మల్ని చూడాలని దేనికి అదో భ్రమ నీకంటే ముందు ఈ ఇంటికి ఎంతమందో వచ్చారు వారంతా నన్ను ఆరాధించి నా అనుగ్రహం కోసం ఆశించారే కానీ అసహించుకోలేదు మీరు తొలి చూపులోనే నన్ను ఆకర్షించారు నేను అనుకోని విధంగా నన్ను నా వృత్తిని నిందించి నా ముఖాన్ని సొమ్ము గిరాటేసి వెళ్ళిపోయారు మీరు ధనవంతులని నాకు తెలుసు నన్ను ఆకర్షించింది
నీ రూపము గుణమే కాని తనకు కాదు. అప్పటి నుంచి మీ మీద ఓ కన్ను వేసించాను. చిత్రమైన వస్తువుని చూస్తే మరపు రానట్టు మిమ్మల్ని మరవలేకపోయాను. మీరు రాకపోతే ఏమీ తోచేది కాదు. వస్తే ఏదో భయం వేసేది. ఎంతో జాగ్రత్తగా మెలిగేదాన్ని. ఇంతలో మీరు త్రాగుడు అలవాటు చేసుకున్నారు. త్రాగుబోతులంటే నాకు తగని రోత. మిమ్మల్ని చూసి బాధపడేదాన్ని. జ్ఞాపకముందా? నాలాంటిదంతా అవమానమైనా భరిస్తుందని మీరొకప్పుడు అన్నారు. నాటి నుంచి నాలో ఉన్న అహంకారం నశించి అనురాగం తలెత్తింది. నా మీద నాకే అసహ్యం వేసింది. మీరెంత స్వీకరించుకున్నా మీ చెరువుకే రావాలని నా మనసు కొట్టుకున్నాడేది. ఆ భాగ్యానికి నేను నోచుకోలేదు. ఏమిటి ధోరణి? మన్నించండి. ఇన్నాళ్ళకి పాటి భాగ్యమైనా కలిగింది. ఈ రోజు నన్నేమీ అనుకోండి. ఒక్క మాట అడగనా? ఏమిటది? పార్వతి మిమ్మల్ని మోసం చేసిందా? నీకెందుకు ఆ సంగతి? మీరు బాధపడుతుంటే నేను భరించలేకుండా ఉన్నాను. మైకంలో ఉన్నప్పుడు మీరెన్నో సంగతులు వెల్లడించేవారు. ఆలోచిస్తే ఆమె తప్పేమీ లేదని, మిమ్మల్ని మీరే మోసగించుకున్నారని నా నమ్మకం. ఆమె మిమ్మల్ని ఎంతగా ప్రేమించిందో నన్ను చూసుకుంటేనే అర్థమవుతుంది. ఏమన్నావు? ప్రేమించని వారిని ప్రేమ భిక్ష కోరడం కన్నా తెలివి తక్కువ లేదంటున్నా. నా కోసం ఈ మాట అనడం లేదు. పార్వతి తరఫున న్యాయం అడుగుతున్నా. వెళ్తాను. మరొక మాట, మీరు పెళ్ళెందుకు మానేశారు? ఇష్టం లేక. అయినా చేసుకోండి. సంసారం అంటూ ఏర్పడితే మీకు మనశ్శాంతి, నాకు దారి దొరుకుతుంది. మీ ఇంట్లోనే దాసిగా ఉండి ఈ జీవిత శేషం వెళ్ళబుచ్చుతాను. పెళ్ళంటూ ఆడితే నిన్ను తప్పగా పిలిపిస్తాను. అదే 10,000. మరొక వరం. ఏమిటది? మీరింక త్రాగుడు మానేయండి. పట్నం వదిలి మీ ఊరికి వెళ్ళిపోండి. మీ దేనిగాళ్ళు మర్చిపోకండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.